శంబాలా అనేది ఒక నగరం అంటారు. అది అసలు నగరం కాదు. శంబాలా అనేది హిమాలయాల్లో ఉంటుంది అంటారు. అది హిమాలయాల్లో కూడా ఉండదు. ఇలాంటి ఎన్నో విషయాలపై అపోహలు, రహస్యాలు గురించి వీడియోలు మీకు క్లారిటీ ఇస్తాను. శంబాలా అనేది పురాణాలతో కానీ, ఆయుర్వేదంతో కానీ, సైంటిఫిక్ టెక్నాలజీతో కానీ, కలియుగ అంతంతో కానీ సంబంధం లేని డిఫరెంట్ టాపిక్స్ మిస్టర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. భాగవతంలోని 12వ కాండం 2వ అధ్యాయం 18వ వచనంలోను, మరియు కల్కి పురాణంలోని 2వ అధ్యాయం 15వ వచనంలోను ఏమని రాసి ఉందంటే, కల్కి శంబాలాకి 25వ రాజు. ఎప్పుడైతే ప్రజలు ధర్మాన్ని పూర్తిగా వదిలేస్తారో, ఎప్పుడైతే ప్రజలని పాలించాల్సిన రాజులు దోపిడి దొంగలు అవుతారో, ఎప్పుడైతే పైశాచికత్వం ఎక్కువ అవుతుందో, అప్పుడు ఒక అద్భుతమైన ఖడ్గంతో, లక్షలాది వీరుల సైన్యంతో తెల్లని గుర్రం మీద శంబాల నుండి బయలుదేరి శంబాలకు కరెక్ట్గా మధ్యలో 9 అంతస్తుల కృష్ణ పర్వతం ఉంటుంది. దానిపైన లోటస్ ఆకారంలో ఒక కాలచక్ర మండలం ఉంటుంది. శంబాల యొక్క మొదటి రాజు అయిన సుచాంద్రుడు దీన్ని కట్టించాడు. శంబాల యొక్క రాజధాని కలప. శంబాల అనేది ఒక మల్టీ డైమెన్షన్ కింగ్డమ్. అక్కడ ఉండేవాళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఫిజికల్ అండ్ మెంటల్లీ చాలా ఫిట్గా ఉంటారు అండ్ చాలా అందంగా కూడా ఉంటారు. వాళ్ళకు ఏ రోగాలు రావు. ఒక్కొక్కరు 400 సంవత్సరాలు జీవిస్తారు. మన పురాణాల్లో ఉన్న చిరంజీవులు ఇంకా అక్కడే బతికి ఉన్నారు. ఎగ్జాంపుల్గా హనుమంతుడు, అశ్వత్థామ, విభీషణుడు, వేదవ్యాసుడు, ఇలా అక్కడ ఉన్న వాళ్ళు అపర మేధావులు, అడ్వాన్స్ టెక్నాలజీ, టైం ట్రావెల్ చేయగలరు. ఇంకోటి ఏలియన్స్ కూడా కాంటాక్ట్ అవ్వగలరు. వాళ్ళకు సాధ్యం కానిదంటే ఏమి ఉండదు. అందుకోసమే భవిష్యత్తులో వెళ్ళగలరు. కాబట్టే భవిష్యత్తులో వచ్చే రోగాల గురించి ఆయుర్వేదికులు ముందే చెప్పగలిగారు. కల్కి సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చేది అశ్వత్థామనే. మరి శంబాలాకి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నించలేదా అంటే, దాదాపుగా 2000 సంవత్సరాల నుండి కొన్ని లక్షల మంది ట్రై చేశారు. వారిలో మెయిన్గా హిట్లరు మరియు నికోలస్ రోరిచ్. ఇలా నికోలస్ రోరిచ్ అయితే డెపిటన్ కాలచక్ర మంత్ర అనే పుస్తకం ఆధారంగా చేసుకొని శంబాలాకి చేరుకోవడానికి 1924 నుండి 1928 వరకు చాలా ట్రై చేశాడు. అతను అక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చింతామణి అనే ఒక రాయి కోసం అక్కడి కోసం సర్చింగ్లో వెళ్తాడు. సో ఆ రాయి ఏంటంటే, అది రాయి తన దగ్గర ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు, అంటే తను అనుకున్నది క్షణంలో వస్తుంది. సో అలాగే అలెగ్జాండర్ కూడా చాలాసార్లు ట్రై చేశాడు. మన భూమిపైన అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ప్రదేశం శంబాలా. మనకు అసలు ప్రశ్న, కల్కి అసలు శంబాలా నుండి వస్తాడా? మయన్స్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 2012లో మొత్తం ప్రపంచం అంతమవుతుందని చెప్పారు. సో అది అవ్వలేదు. రైట్. నాస్ట్రాడ్ థామస్ 2032లో ప్రపంచం అంతమవుతుంది అన్నారు. ఓకే. అదేవిధంగా అలెక్స్ బ్రెజిల్ అనే వ్యక్తి కాలచక్ర పుస్తకం ఆధారంగా తీసుకొని మన 2424లో కల్కి వస్తాడు అని చెప్పాడు. కలియుగ అంతమయ్యే టైంలో చాలా పాపాలు, మత కలహాలు ఇలాంటి ఎన్నో ఎక్కువ అయినప్పుడు శంబాల నుండి కల్కి వచ్చి పాపులను నరికి చంపేస్తాడు. శంబాల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ శాంతి సత్య ధర్మంతో జీవిస్తారు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే కక్షలో వచ్చి పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు కలియుగ అంతం అవుతుంది.